హార్నెట్ బండిది పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్. దీంట్లో ఏమేమి సామాన్లు వేసినాము, ఎందుకంత బిల్ అని చెప్తాను చూడండి. చైన్ కిట్, వీల్ రబ్బరు, వెనకాల డిస్క్ ప్లేట్, డిస్క్ ప్యాడ్, బ్రేక్ పంపు, బ్రేక్ ఆయిల్ మార్చాము. ఇవన్నీ వెనకాల సంబంధించింది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఫుట్ రెస్ట్ మార్చినాము. ఇంకా వెనకాల పక్క మనకు సీట్ లో కూర్చునే వాళ్ళకు వెనకాల ఫుట్ రెస్ట్ కూడా 2 పోయినాయి, అది కూడా మార్చేసినాము. ఈ టైప్ వేసినాం అనమాట. ఇదే తొందరగా పోవు, చాలా హార్డ్ గా ఉంటాయని చెప్పేసి. బండికి వచ్చే వేరే మోడల్ ఉంది, ఇది వేరే మోడల్ అనమాట. అంటే బ్రేక్ ఆయిల్ కంటైనర్ మార్చినాం ఫ్రెండ్స్. అంటే చౌక్ ఆయిల్, వాటర్ వాష్, సీట్ కవర్. ముందు సీట్ కవర్ చూడండి ఎట్టుందో. ఇప్పుడు చూడండి కొత్త సీట్ కవర్ సింపుల్ గా ప్లెయిన్ వేయించేసినాం అనమాట. ఇంకంటే సైలెన్సర్ చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. కింద పక్క అంతా పుచ్చిపోయి బొక్క పడింది అనమాట. సో ఈ విధంగా ఉండేదానికి నీట్ గా వెల్డింగ్ చేయించేసినాము. ఇప్పుడు చూడండి సౌండ్ ఎట్లా ఉంది. ఇదనమాట ఫ్రెండ్స్. 4,392 రూపాయలు అయితే ఈ బిల్ అయింది ఫ్రెండ్స్. మీరు చాలా మంది చూసింటే ఫస్ట్ బిల్లో డిస్క్ పంప్ లేదు ఫ్రెండ్స్. ఎందుకు వేయలేదంటే మనం ఇది అంతా ఎగస్ట్రా అనమాట. ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోలేదు అన్నతో. అదైతే కస్టమర్ ముందు చెప్పలేదన్నమాట, మనం పంపు వేస్తామా లేదా అనేది. అన్న చూడాలా, బండి పక్కన పెట్టేసినారు కాబట్టి పంప్ అనేది కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు ఎండలో పెట్టిన వల్ల ఓరింగ్ అనేది హార్డ్ అయిపోయి పంపింగ్ అనేది రాదునా. మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవాలా, లేదంటే ఈ అమౌంట్ లెస్ చేస్తామని చెప్పిన. సో ఈ బిల్ అనేది వెనకాల రాసిన అనమాట ఫ్రెండ్స్. 1,277 రూపాయలు అనమాట. ఒరిజినల్ పంపు హోండా కంపెనీ జెన్యూన్ వేసినాము. అంటే పెయింట్ క్యాన్ అయితే ఒకటి యూజ్ చేసినాం ఫ్రెండ్స్. ఆడ పెయింట్ పోయింది. 150 రూపాయలు వచ్చేసి డిస్క్ స్ప్రింగ్ ఫ్రెండ్స్. వెనకాలకు సంబంధించి మన బ్రేక్ ప్యాడ్ కూర్చోబెడతాం కదా, ఆడ ఒకటి చిన్నది ప్లేట్ వస్తుంది అనమాట. స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది మనకు బ్రేక్ ప్యాడ్లో నెట్టి పట్టుకోనికి. ఆ స్ప్రింగ్ అనేది లేదనమాట. లాస్ట్ సారి ఇప్పినోళ్ళు మీరు చూడొచ్చు క్లియర్గా. లాస్ట్ సారి మనం బండి దగ్గర పోయినప్పుడే ఆ స్ప్రింగ్ లేదు, అదొకటి మార్చినాము. డిస్క్ ప్లేట్ బోల్టాలు రాలేదు ఫ్రెండ్స్. ఆ బోల్టాలు రిమూవ్ చేసినందుకు అది వెల్డింగ్ దగ్గర చార్జ్ అయింది. మనం ముందు పక్క వీల్ అనేది లేట్ లో ఓపెన్ చేయించినాం, మీరు చూసిండదు. ఫస్ట్ వీడియో పెట్టినా నేను ఇట్లా స్టక్ అయిపోయిన బండ్లకి ఎట్లా తీసినాం అనేది. అది హైడ్రాలిక్ దగ్గర తీసుకుని పోయి అది తీపించినాం అనమాట. దానికి ముందు పక్క హెడ్లైట్ లో ఒకటి పార్కింగ్ బల్బ్ లేదు ఫ్రెండ్స్, అదొకటి మార్చినాము. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినాము. ఇది మన లేబర్ ఛార్జ్ ప్లస్ వచ్చేసి 100 రూపీస్ పెట్రోల్ తీసుకొచ్చినాం అనమాట. ఇది టోటల్ గా ఫ్రెండ్స్. మీరు క్లియర్ గా చూడొచ్చు. బిల్ కూడా నేను ఇక్కడ పెడుతున్నా, మీరే క్యాలిక్యులేట్ చేసి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇది 5,597 రూపాయలు ఉన్నది. ఇది ఎక్స్ట్రా వర్క్ ప్లస్ మన లేబర్ ఛార్జ్ అనమాట ఫ్రెండ్స్. ప్లస్ ఫస్ట్ బిల్ వచ్చేసి 9,040 రూపాయలు. మూడో బిల్ వచ్చేసి 4,392 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి 1,929 రూపాయలు అనేది బిల్ అయింది. లాస్ట్ వీడియోలో ఒక ఆయన అయితే కమెంట్ చేసినారు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది నువ్వు సొంతంగా రాసుకొని చెప్తున్నావా అని. పని చేసింది నేను, సామాన్లు వేసింది నేను, బిల్ నేను వేయకపోతే ఇంకెవరు వేస్తారు చెప్పండి మీరే. వీడికి హార్నర్ వీడియో అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. నాకు ఏదైనా పెద్ద వీడియో అంటే చాలా టైం పడిపోతుంటుంది. ఇంకా నాకు పర్సనల్ వర్క్ వల్ల ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సారీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అంతా చూసినందుకు.